Hi everyone, welcome back to our YouTube channel Archana Naveen USA Vlogs. ఈ వ్లాగ్ లో మా అమ్మ బర్త్డే సెలబ్రేషన్స్ ఇండియాలో దగ్గరుండి ఎట్లా జరుపుకున్నాం అన్నది మీ అందరితో షేర్ చేసుకుందాం అని అనుకున్నాం. అదే కాకుండా ఈ వీడియో మా అందరి హార్ట్స్ కి చాలా క్లోజ్ అండ్ ఎమోషనల్ కూడా. ఎందుకంటే మా అమ్మ వాళ్ళ సిస్టర్ అంటే నాకు పిన్ అవుతుంది, సో తను మా మధ్యలో లేదు. ఇది చాలా అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్. మా అందరి హార్ట్ బ్రేక్ అయిపోయిన మూమెంట్స్ ఇవి. కానీ వి ఆల్ లవ్ హర్ అండ్ మిస్ హర్ అ లాట్ టు ద కోర్. తన సోల్ మాత్రం పీస్ఫుల్ గా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాము. ఒక హ్యాపీనెస్ ఏంటంటే మా అమ్మ బర్త్డే సెలబ్రేషన్స్ కి మా పిన్ని వచ్చింది కాబట్టి ఫస్ట్ నుంచి తన చిన్న చిన్న హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ని మేము క్యాప్చర్ చేశాం. ఈ వీడియో మాకందరికి ఒక మంచి మెమరీగా ఉండిపోతుంది. ఇది బర్త్డే రోజు మధ్యాహ్నం మా అమ్మమ్మ, పిన్ని ఇంకా మా అత్త ముందే కొంచెం టైం స్పెండ్ చేయడానికి వచ్చారు అండ్ ఇట్ వాజ్ ఆల్ ఫన్. ఇక్కడ హాయ్ చెప్పండి. ఇక్కడ హాయ్ చెప్పండి. ఎల్లో శారీలో ఉంది కదా, తనే మా పిన్ని. యుఎస్ నుంచి వచ్చినప్పటి నుంచి ఒక మంచి గెట్ టుగెదర్ ప్లాన్ చేయాలని ఉండే, కానీ అన్ఫార్చునేట్ గా ఇట్లా అవుతుంది అనేసి అస్సలు అనుకోలేదు. సో చూసారు కదా, చాలా హ్యాపీగా అందరం ఒకరినొకరు కలుస్తూ ఉన్నాము. మనం ఇష్టమైన వాళ్ళని చిన్న చిన్న ఈవెంట్స్ కి కలుస్తూ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో అసలు. మా డాడీ ఇంకా మా పిన్ని బావమడతలు అవుతారు కాబట్టి ఇంకా ఫుల్ మజాక్ చేస్తా ఉంటే మేమంతా ఎంజాయ్ చేసినాము. ఈవినింగ్ బర్త్డే సెలబ్రేషన్స్ కి డిన్నర్ ప్రిపేర్ చేయడం మా అన్న వాళ్ళు చూసుకున్నారు. ఇంకా మిగతా పనులన్నీ కూడా మేము షేర్ చేసుకున్నాము. లైక్ డెకోర్, కేక్ తేవడము, రిలేటివ్స్ ని రిసీవ్ చేసుకోవడం, ఇంకా మా అత్తయ్య వాళ్ళని కూడా పిలిచామన్నమాట. సో మటన్ కర్రీ, చికెన్ కూడా రెడీ అయిపోయింది. సాంబార్ ఇస్ రెడీ. బగారన్నం అవుతుంది ఇక్కడ. అండ్ ఇదేమో పన్నీర్ కర్రీ. ఫుడ్ ఒక్కటి రెడీ అయిపోతే ఇంకా చాలా రిలాక్స్డ్ గా అందరినీ రిసీవ్ చేసుకోవచ్చు, హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు. డెకరేషన్ కోసం బెలూన్స్ అన్ని ఫస్ట్ డే బ్లో చేసుకొని ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకుంటున్నాము ఈజీ అవ్వడానికి. మా మమ్మీ వాళ్ళ సిస్టర్ పిన్ని బ్లూ శారీ, మా మమ్మీ వాళ్ళ పిన్ని. అండ్ ఇటు బ్లూ శారీ వచ్చేసి మా మామయ్య వైఫ్ అంటే తమ్ముడి వైఫ్. సో ఇక్కడ మా పిన్ని చిన్న తమ్ముడి వైఫ్. అంతే. అందరు వచ్చి కలిసినందుకు మా మమ్మీ డాడీ అయితే చాలా హ్యాపీగా ఉండే ఈవెంట్ లో. చాలా కష్టాల్లో ఉంది ఇప్పుడు. డెకరేషన్ అనుకుంటా. మా డాడీతో మాట్లాడుతూ ఉన్నాడు కదా, తను నాకు మామయ్య అవుతాడు. అంటే మా మమ్మీ వాళ్ళ పిన్ని కొడుకు. మా అత్తయ్య వాళ్ళు వచ్చేంత వరకు ఫుల్ ఫన్ చేస్తూ ఉండే. మా పిన్ని అంటే మాకు చాలా ఇష్టం, చాలా క్లోజ్ కూడా. చిన్నప్పటి నుంచి తను మమ్మల్ని ఎత్తుకొని పెంచింది. ప్రతి సమ్మర్ హాలిడేస్ కి ముంబైకి వెళ్లే వాళ్ళము. మా పిన్ని ఇల్లు అక్కడ ఉందనేసి. సో హాలిడేస్ అంటే మా పిన్ని ఇంటికి వెళ్ళడం మాత్రమే మాకు తెలుసు. మా మమ్మీ బర్త్డే రోజు తను చాలా యాక్టివ్ గా, హ్యాపీగా అండ్ ఫన్నీగా మా అందరితో స్పెండ్ చేసింది. మాకందరికి హ్యాపీనెస్ ఇచ్చింది తను ఆ రోజు. బట్ అన్ఫార్చునేట్ గా ఈ బర్త్డే అయిన 2 months కి తను హార్ట్ అటాక్ తో చనిపోయింది. వీ హ్యావ్ లాస్ట్ అ ప్యూర్ సోల్. వీ కెన్ నెవర్ ఫర్గెట్ హర్ అంటిల్ అవర్ లాస్ట్ బ్రెత్. షీ ఈస్ ఇన్ అవర్ హార్ట్స్ ఫర్ ఎవర్. ఇంకా మా అత్తయ్య, మామయ్య, మా ఆయన కూడా జాయిన్ అయిపోయారు. హాయ్ మామా. హాయ్ అమ్మా. ఇండియాలో ఉన్నన్ని రోజులు ప్రతి ఈవెంట్ సక్సెస్ఫుల్ గా అవ్వాలి అండ్ స్పెషల్లీ అది పేరెంట్స్ విషయానికి వస్తే, ఇంకా ఫ్యామిలీ విషయానికి వస్తే అసలు గివ్ అప్ ఇవ్వద్దు అని ఉంటే మాకు. సో ఎంత సిక్ ఉన్నా లేదా ఏదైనా వేరే ప్లాన్స్ ఉన్నా గానీ అవన్నీ పోస్ట్పోన్ చేసుకోవడము లేదా క్యాన్సిల్ చేసుకొని మేము ఈవెంట్స్ ని మాత్రం బాగా జరుపుకున్నాము. ఆ హ్యాపీనెస్ మాకు చాలా ఉంటది. ఆ సాటిస్ఫాక్షన్ అయితే అసలు ఇంకా మాటల్లో చెప్పలేము. ఇంకా అందరు వచ్చేసినారు కాబట్టి ఇంకా కేక్ ఓపెన్ చేసి రెడీ చేసేసుకుంటున్నాం. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు.
10th రోజు మా మమ్మీ బర్త్డే ఉండే అండ్ సేమ్ డే మా ఫేస్ టు ఫేస్ వీసా ఇంటర్వ్యూ కూడా ఉండే. సో మేము వచ్చిందే స్టాంపింగ్ కోసం కదా, ఆ పని కూడా ఇంపార్టెంటే. సో మార్నింగ్ మేము ఇంటర్వ్యూ అటెండ్ అయినాము అండ్ ఈవినింగ్ అకార్డింగ్ గా బర్త్డే ప్లాన్ అంతా చేసుకున్నాం అనమాట. వీసా అప్రూవల్ కూడా మాకు ఇమీడియట్ గా మధ్యాహ్నం వరకు తెలిసిపోయింది. సో డబుల్ హ్యాపీ ఉండే, మా అమ్మ బర్త్డే రోజు మా వీసా కూడా అప్రూవ్ అయిపోయింది అనేసి. బర్త్డే రోజు మార్నింగ్ నుంచి మా మమ్మీని కూర్చోబెట్టి అసలు నువ్వేం చెయ్యొద్దు, మేమే అన్ని షేర్ చేసుకొని వర్క్ అంతా చేస్తాము, నువ్వు అసలు వంట దగ్గరికి కూడా రావద్దు అని కూర్చోబెట్టాము. నువ్వు జస్ట్ రెడీ అయ్యి రిలేటివ్స్ తో హ్యాపీగా మాట్లాడు అని అన్నాం అనమాట. కానీ బర్త్డేసే కాదు, మదర్స్ డిజర్వ్ అ లాట్ కాబట్టి మదర్స్ కి చాలా స్పేస్, హ్యాపీనెస్ ఇస్తూనే ఉండాలి. నాట్ ఓన్లీ బర్త్డేస్, నార్మల్ డేస్ లో కూడా వాళ్ళకి వాళ్ళ రెస్ట్ ఇస్తూనే ఉండాలి. ఎందుకంటే వాళ్ళు చేసిన సాక్రిఫైసెస్ ముందు మనం ఎంత అని అనిపిస్తూ ఉంటది. ఇక్కడ మా పిన్ని శారీ పెడుతుంది మా మమ్మీకి అండ్ కేక్ కూడా తినిపించడానికి వచ్చింది. ఈ వీడియోస్ అయితే అసలు మాకు ఎంత మెమరీ ఇస్తుందో అది మాటల్లో చెప్పలేము. ఎందుకంటే లాస్ట్ మూమెంట్ లో మా ఇంటికి వచ్చి ఇట్లా టైం స్పెండ్ చేసి వెళ్ళడం అన్నది అది చాలా క్లోజ్ మా హార్ట్స్ కి. తను లేనప్పటి నుంచి ఇప్పటి వరకు ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ జర్నీ. మాకందరికి ఇది ఒక పెద్ద షాక్ అండ్ ఇదే టైంలో నేను ఇండియాకి రావడము అండ్ ఇట్లా జరగడం అన్నది అసలు షాకింగ్. అది ఎట్లా తీసుకోవాలి కూడా తెలీదు. అండ్ వెళ్ళేటప్పుడు ఇంకా కష్టంగా వెళ్తాను నేను, ఎందుకంటే అంత క్లోజ్ ఉండి మేము తను లేదు అని తెలిసి వెళ్ళడం అన్నది చాలా కష్టమైన పని అసలుకి. మా మమ్మీ వరకు వచ్చేసరికి సిస్టర్స్ గా వాళ్ళు చాలా క్లోజ్. మా మమ్మీ ఇమోషన్స్ ని గానీ థింకింగ్ ని గానీ కంట్రోల్ చేయడం మా వల్ల కాలేదు అసలుకి. బట్ లైఫ్ హ్యాస్ టు మూవ్ ఆన్ అండ్ మన హెల్త్ కూడా ఇంపార్టెంట్. అందరూ హెల్త్ చూసుకోవాలి కాబట్టి ఫ్యామిలీలో కూడా అందరు సపోర్ట్ చేసి మా మమ్మీని చాలా కన్సోల్ చేసి సపోర్టివ్ గా ఉన్నారు అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. కేక్ తినిపించేసి ఫోటో సెషన్స్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా డిన్నర్ కి అరేంజ్ చేయాలి కాబట్టి అందరికి డిన్నర్ అరేంజ్ చేస్తున్నాము. అండ్ మా కజిన్ కూడా వచ్చేసింది, అందరికి ఫుడ్ కూడా సర్వ్ చేసేస్తున్నాము. హాయ్ ఐషా. బర్త్డే అయిపోయిన తర్వాత కూడా చాలా మంచి టైం స్పెండ్ చేసినాం అందరం కలిసి. చాలా డేస్ తర్వాత అట్లా కూర్చొని అందరం మాట్లాడుకుంటూ డిన్నర్ చేసినాం అనమాట కలిసి. చాలా బాగా అనిపించింది ఆ టైం స్పెండ్ చేయడం మాత్రము. మా అత్తయ్య వాళ్ళు ఫస్ట్ వెళ్లారు కాబట్టి పసుపొట్టిచ్చి ఇంకా అందరం బయటికి వెళ్ళాం. మా అత్తయ్య వాళ్ళు వెళ్తున్నారని అందరం ఆల్మోస్ట్ కిందికి వెళ్ళినాము సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. ఇంకా నేనైతే ఒక 2 days మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి నేను మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోయాను. మా అత్తయ్య వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే మా మమ్మీ ఇంకా మా పిన్నికి అత్తకి అందరికి పసుపొట్టు ఇచ్చింది. కానీ ఆ లాస్ట్ ఫైనల్ మూమెంట్స్ మేము మర్చిపోలేము. మా పిన్ని చేసిన ఫన్. యుఎస్ నుంచి కొన్ని బ్యాగ్స్ గిఫ్ట్స్ గా తెస్తే మా పిన్నికి ఇంకా వాళ్ళ డాటర్ కి నేను హ్యాండ్ ఓవర్ చేస్తే చాలా హ్యాపీగా తీసుకొని వెళ్ళింది. ఇంకా మా పిన్ని అత్త ఇంకా కజిన్ బయలుదేరారు అండ్ ఇది లాస్ట్ అండ్ ఫైనల్ బాయ్ అనేసి నా లైఫ్ లో నేను అనుకోలేదు మా పిన్నికి. ఐ రియలీ మిస్ హర్ అ లాట్. మా మధ్యలోనే ఉంది అన్నట్టు మేము ఫీల్ అవుతాము. మా అమ్మమ్మ అయితే ఆ రోజు నైట్ మాతోనే ఉండింది అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ నా పెళ్లి ఫొటోస్ అన్ని చూస్తుంది, ఆల్బమ్స్. పెళ్లి ఫొటోస్ ఫోన్స్ లో అట్లా ఉంటాయి కానీ ప్రాపర్ గా కూర్చొని ఆల్బమ్ చూసినప్పుడు చాలా హ్యాపీనెస్. అది నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తా. అమ్మమ్మ దీన్ని ఏమంటారు చెప్పు? పాపిడి. మైదా పాపిడి. పప్పడి అంటారు, పాపిడి అంటారు. మైదా పాపిడియా? ఓకే. మా అమ్మమ్మ మైదా పాపిడి చేస్తుంది, చూద్దాం ఎట్లా అవుతుందో. అయితే ఇది మైదా ఎంత వేసినావు? 1 kg. 3 పావు అనుకోరా? అదే 3 పావులు అంటే 750 grams మైదా పిండి తీసుకుంది. దాంట్లో ఓమా తగినంతగా యాడ్ చేసుకుంది, అంటే ఒక 2 teaspoons వేసుకోవచ్చు మీరు. 50 grams బటర్ యాడ్ చేసుకోవాలి అండ్ నెయ్యి కూడా 2 spoons వేసుకోవచ్చు, ఒక పెద్ద స్పూన్ అయినా లేదా మీడియం సైజ్. ఫైనల్ గా తగినంత సాల్ట్ వేసుకొని ఇంకా తడపడమే. మేమైతే అందరం కూర్చొని బిగ్ బాస్ చూస్తున్నాం ఆ టైంలో అండ్ బాగా ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ ఈ డిష్ అయితే ఫస్ట్ టైం కాబట్టి ఇంకా ఎక్సైటెడ్ గా ఉన్నాం అనమాట ఎట్లా అవుతుంది అనేసి. పిండి కరెక్ట్ గా
గట్టిగా తడపడం చాలా ఇంపార్టెంట్. ఇట్లా ఉండాలి పిండి, గట్టిగా ఉండద్దు, పలసగా ఉండద్దు, మీడియం ఉండాలి. విన్నారు కదా, పిండి తడపడంలో చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అటు పలసగా ఉండొద్దు, మరి గట్టిగా కూడా ఉండొద్దు. పిండి తడుపుకున్న తర్వాత ఒక 30 minutes మూత మూసి నాననివ్వాలి. అప్పుడే మనం వేసిన నెయ్యి, బటర్ ఇవన్నీ కూడా మంచిగా దాంట్లో నానుతాయి. నెక్స్ట్ టాస్క్ వీటిని పూరీల్లాగా చేయడం. ఇంకా మా అమ్మమ్మకి నేను కూడా హెల్ప్ చేద్దాం అనేసి ట్రై చేస్తాను. సో ఇవి చాలా సన్నగా రావాలన్నమాట, అండ్ బలంతో ఇట్లా ప్రెస్ చేస్తూ చేయాలన్నమాట. అదే చేస్తున్నా నేను. సో యూఎస్ కి వెళ్ళినాక మా ఆయనకి చేసి పెడతాయి. సో ఇంత చేయాలి ఇప్పుడు మా అత్త. ఇది మనతో కాని పని. పని దొంగ. సో నెక్స్ట్ ప్రాసెస్ నూనెలో ఫ్రై చేయడం. Yummy ఉంది. Yay! మీరు కూడా try సూపర్ టేస్టీ ఉంది. ఐస్ క్రీమ్ కొనియాలి మళ్ళీ. అన్ని కొనిస్తాం. సూపర్ ఉంది, క్రిస్పీ, వెరీ క్రిస్పీ. నెక్స్ట్ రాగి పుట్టు రెసిపీకి వెళ్ళిపోదాం. 1 kg రాగి పౌడర్ ఒక బేసన్ లో తీసుకుంది అండ్ వేరే బౌల్లో ఒక చిన్న బౌల్లో సాల్ట్ వేసుకొని సాల్ట్ వాటర్ మిక్స్ చేసుకుంది. రాగి పిండి మీద సాల్ట్ వాటర్ కొంచెం కొంచెం చల్లుకుంటూ కలుపుకుంటూ ఉంది, ఉండలేది కట్టకుండా. పిండి అంతా సాఫ్ట్ గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక వెట్ క్లాత్ తీసుకొని ఆ పిండిని అంతా షిఫ్ట్ చేసుకొని ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని దాంట్లో ఆ పచ్చి బట్టనంతా క్లోజ్ చేసేసి స్టీమ్ కి రెడీ చేసేసుకుంటుంది. స్టీమ్ అయిన తర్వాత రాగి పిండిని ఇట్లా ఒక బేసన్ లో షిఫ్ట్ చేసుకోవాలి. ఇట్లా గడ్డలు తీసేస్తూ ఉండాలి. వెరీ హాట్ బట్ చేయాలి కదా. యమ్మీ ఫుడ్ కావాలంటే చేయాల్సిందే. కావ్యా ఫ్రెండ్స్ నెవర్ గివ్ అప్. సబ్స్క్రైబ్ ఏడు చదివిన అమ్మ కొట్టేసింది. నెవర్ గివ్ అప్ ఫ్రెండ్స్, నెవర్ గివ్ అప్ అంట. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీళ్ళకి పండగ అవుతుంది కదా అసలు. ఉండలంతా తీసేసిన తర్వాత మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. అది అప్రాక్సిమేట్ గా యాడ్ చేసుకోవచ్చు మనం తినే తీపిని బట్టి. నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి పిండికి తగ్గట్టు. ఈ నెయ్యి షుగర్ రెండు కలుపుకోవాలి బాగా. అది కొంచెం చల్లగా అయిన తర్వాత మనం తురిమిన కొబ్బరి ఉంటది కదా, అది కూడా వేసేసుకోవాలి. ఇంకా చాలా యమ్మీగా ఉంటది. దీంట్లో పచ్చి కొబ్బరినే వేయాలి, ఎందుకంటే ఆ టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటది. మరి గుడిలో అన్నదానం చేస్తే వీళ్ళందరూ తీసుకొచ్చిండ్రు అనమాట. సో వీఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ దిస్ ఫుడ్. థ్యాంక్ యూ కావ్య, దేవుడు అన్నం తీసుకొచ్చినందుకు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Thank you, ధనుష్. అయిపోయిన వెంటనే టేస్ట్ చేశాను నేనైతే. చాలా బాగుంది. అందరికి సరిపోదేమో అనేసి ఇంకొక కేజీ కూడా మేము రాగి పుట్టు చేసేసినాము నెక్స్ట్ డే. సో 2 dishes కూడా చాలా బాగా కుదిరింది. ఆ కలర్ కూడా చాలా చేంజ్ అయింది రాగి పుట్టుది. నెక్స్ట్ డే నేను మా అత్తగారింటికి, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా బయలుదేరిపోయాము, అన్ని ప్యాక్ చేసుకొని అందరి కోసము. ఇంకా మా మమ్మీ నాకు, మా అమ్మమ్మకి ఇద్దరికి పసుపు పొట్టిచ్చేసి మా దాంట్లో కాళ్ళు మొక్కుతారు కాబట్టి ఇంకా మొక్కేసి మేము బయలుదేరదాం అనేసి స్టార్ట్ అయిపోయాము. ఫైనలీ మేమందరం చాలా హ్యాపీగా ఉండే. మమ్మీ బర్త్డే చాలా బాగా సెలబ్రేట్ చేసుకొని వెళ్తున్నాం అనేసి. సో ఒక పిక్చర్ దిగేసి ఇంకా బయలుదేరిపోయాం. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్. కొత్త వాళ్ళైతే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఆల్సో క్లిక్ ఆన్ ది బెల్ ఐకన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. See you in the next video. Until then, stay healthy, keep smiling. Bye bye.